కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే పైనున్న గుట్ట పైన ఉన్న ఎల్లమ్మ తల్లిని చూడడానికైతే బయలుదేరాము. ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కడానికి ఒక్కొక్కరికైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా పైనున్న ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడే సూదిమాని గుండు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. అది ఎక్కాలి. ఎక్కితే అప్పుడు మన లోపల ఉన్న దేవుణ్ణి అయితే చూస్తాము. మాకైతే ఈ స్టెప్స్ ఎక్కేసరికి మాకు సరిపోయింది. అసలు మామూలుగా కాదు. అప్పుడు ఎండ కొడుతుంది. ఒక్కొక్కరం పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ మా అమ్మ మమ్మల్ని ఎత్తుకోండి అంటుంది, కానీ మేమేమో ఎత్తుకోవట్లేదు. ఏం కాదు నువ్వే ఎత్తుకో అనేసి మేము అంటున్నాం, కానీ పాపం తనే ఎత్తుకుంది ఎక్కే వరకు కూడా. ఇక్కడ మా హస్బెండ్ అయితే గుట్ట ఎక్కుతున్నాడో లేకపోతే మేకల్ని కాస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా మేము ఎక్కడమేమో కానీ మా చిట్టి తల్లి చేసిన చికాకైతే మామూలుగా కాదు. తను వెళ్ళే టైంలో అదని ఇదని బాటిల్ ఓపెన్ చేయమని బాటిల్ క్లోజ్ చేయమని ఎంత చికా చేసిందంటే అది చెప్పలేము. మరీ దారుణంగా చికా చేసింది. ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇది మొత్తం రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం కొన్ని విగ్రహాలు, ఈ రాళ్ళ మీద అయితే కొన్ని విగ్రహాలు చెక్కారు. ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎక్కి అలసిపోయి కాసేపు అలా చెట్టు కింద రిలాక్స్ అవుతా అని కూర్చుండు. ఆయనకు అర్థం కావట్లేదు ఇంకా ముందు ఎంత ఉంది ఏంటి అనేసి. ఆ ఫేస్ చూడండి ఎలా పెట్టాడో, ఎంత ఎక్కామా అన్నట్టుగా పెట్టాడు. ఇంకా ఏదైనా ఏం చేస్తాం, ఎక్కాల్సిందే, పైకైతే వెళ్ళాల్సిందే. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు హాయ్ చెప్తుండు. ఇంకా అందరూ అలసిపోయారు ఫుల్గా. ఇంకా మేమైతే అందరం కలిసి అయితే వెక్కుతూనే ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము. అది కూడా వీడియో తీయడం అయితే కుదరలేదు. అక్కడ కూడా ఎలా లేదనమాట ఆ గుడిలోకి వెళ్ళడానికి కూడా. ఇంకా మేమందరం ఇక్కడికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గుడులు కూడా కట్టి ఉన్నాయన్నమాట. వెళ్ళేటప్పుడు స్టెప్స్ పక్కన ఒక 2-3 గుళ్ళు అయితే కట్టున్నాయి. ఇక్కడైతే మంచిగా చెట్లు. ఇంకా మేము ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఆ రాళ్ళ మధ్యలో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అయితే మాకు తెలియదు. ఇంకా ముందు వీడియో